ప్రార్థన చేయడానికి ప్రేరేపించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రార్థించడానికి మనకు సహాయము చేయువాడు పరిశుద్ధాత్మ దేవుడు. మన ద్వారా ప్రార్థన చేయించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మను బట్టి విత్తువాడు. ఆత్మను బట్టి పనులు చేయడం మొదలు పెడితే వాడు ముందు చేసే పని, పరిశుద్ధాత్మ ప్రేరణకు లోబడి నడిచేవాడు ముందు చేసే పని విజ్ఞాపన ప్రార్థన. నశించే ఆత్మల కొరకు విజ్ఞాపన, బాధలో ఉన్న వాళ్ళ కొరకు, బలహీనుల కొరకు విజ్ఞాపన, దేవుని అన్వేషిస్తున్న వాళ్ళ కొరకు విజ్ఞాపన, భూమి మీద దేవుని కార్యాలు జరగడం కొరకు విజ్ఞాపన, దేవుని సంఘమునకు వ్యతిరేకంగా, దేవుని సమాజానికి, దేవుని సంఘానికి, దేవుని సైన్యానికి వ్యతిరేకంగా రూపించబడుతున్న ఆయుధములను భస్మము చేసే విజ్ఞాపన. ప్రభునందు ప్రియులారా, విజ్ఞాపనము చేసే ఆత్మ. అందుకే ఆత్మ వలన ప్రతి విధమైన విజ్ఞాపన చేయమన్నాడు ఎఫెసీ 6:18. గనక ఆత్మను బట్టి విత్తువాడు ముందు ప్రార్థన చేస్తాడు, విజ్ఞాపన చేస్తాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు వంటి మనస్సు, త్యాగము, సాత్వికము, మంచి మనస్సు కలిగి కొన్ని మంచి పనులు చేస్తాడు. ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నం పెడతాడు, బాధలో ఉన్న వాళ్ళను ఓదారుస్తాడు, ఇవన్నీ చేస్తాడు. కానీ ముందు పరిశుద్ధాత్మ వశుడు చేసే పని ప్రార్థన. పరిశుద్ధాత్మ వశుడు సోషల్ సర్వీస్ కూడా చేస్తాడు. కానీ అసలు రక్షణే లేనోళ్ళు కూడా సోషల్ సర్వీస్ చేస్తారు, తెలుసా మీకు? అన్య మతాల వాళ్ళు, యేసుని ఎరుగని వాళ్ళు, రక్షణ లేని వాళ్ళు, ఏదో పైకి మంచి వాళ్ళుగా కనబడడానికో లేకపోతే నిజంగానే దయగలిగిన వాళ్ళు కాబట్టో సోషల్ సర్వీస్ చేస్తారు. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు నడిపిస్తున్నారు. నడిపించట్లేదా? వాళ్ళందరూ క్రైస్తవులు. హిందువులు నడిపించే అనాథాశ్రమాలు కూడా ఉన్నాయి. క్రైస్తవులు కాని వాళ్ళు నడిపించేటటువంటి వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు కూడా ఉన్నాయి. సంఘ సేవ, సామాజిక సేవ, మానవ సేవ, వాళ్ళకు ఉంది కాన్సెప్ట్. మానవ సేవే మాధవ సేవ. మనుషులకు సేవ చేయటమే దేవునికి సేవ చేయడం అనే కాన్సెప్ట్ వాళ్ళకి కూడా ఉంది. మరి వాళ్ళందరూ పరిశుద్ధాత్మ వశులా చెప్పండి? పరిశుద్ధాత్మ దాకా ఏంటి అసలు? త్రిత్వంలో రెండో వ్యక్తి యేసుక్రీస్తే వాళ్ళకి తెలియదు, మూడో వ్యక్తి ఏం తెలుస్తాడు? రక్షణ లేని వాళ్ళకి పరిశుద్ధాత్మ ఏం తెలుస్తాడు? గనక పరిశుద్ధాత్మ వశులు చేసేది ఏమిటంటే, అన్నిటికంటే ముందు పేదలకు, ఆర్తులకు సేవ చేయటం. అది కాదు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అది కాదు. ఆత్మవశుడు ముందు చేసేది ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడగానే 40 దినాలు ప్రార్థన చేయడానికి వెళ్ళిపోయాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి అరణ్యములోనికి వెళ్ళిపోయాడు. అలాగే మనము కూడా పరిశుద్ధాత్మ వశులమైతే ముందు చేసేదేమో ప్రార్థనా పరిచర్య. ఆ తరువాత మనుషులకు కూడా సేవ చేస్తాం, సువార్త కూడా ప్రకటిస్తాం. ఇవన్నీ మంచి పనులే. ఈ పనులన్నీ మనము పరిశుద్ధాత్మ ద్వారా చేస్తే, ఆత్మ వలన మనం కొన్ని విత్తనాలు వేస్తున్నాము, పంట తప్పకుండా వస్తుంది. జీవం అనే పంట, నిత్య జీవం అనే పంట, శాశ్వత ఆశీర్వాదం అనే పంట వస్తుంది ప్రియులారా.